హియర్. సో ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ కెమెరా అన్న కానివ్వండి, మొబైల్ ఫోన్ కెమెరా బీస్ట్ అని కానివ్వండి, మొబైల్ ఫోన్ డిఎస్ఎల్ఆర్ అని కానివ్వండి, ఏ ఆస్పెక్ట్లో అయినా సరే మొబైల్ ఫోన్ కెమెరా అనగానే ఈ రోజుల్లో మనకు గుర్తొచ్చే ఏకైక ఫోన్ వివో X60 Pro Plus. సో ఇంకా మన తెలుగులో అయితే వివో X60 Pro Plus అయితే ఎవరు చేయలేదు. X60 Proకి సంబంధించి మనం వీడియోస్ అయితే చూసాం. సో X60 Pro Plus వీడియో మొట్టమొదటిసారిగా మన ఛానల్ అయితే మనకు ఇప్పుడు కనబడుతుంది. సో దాని యొక్క కంప్లీట్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ని నేను మీకు చూపిస్తాను. అండ్ అంతేకాదు కొన్ని కెమెరా షాట్స్ కూడా మీకు ఎండ్లో అయితే కనబడతాయి. సో డెడికేటెడ్ కెమెరా వీడియోని అయితే నేను మీకు ఇవాళ నైట్ 9:30 లోపల కానివ్వండి, లేకపోతే రేపు పొద్దున కానివ్వండి వీడియో అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో అంతా ఫుటేజ్ అయితే కలెక్ట్ చేశాను. ఇంకా నెక్స్ట్ నైట్ టైంలో మాత్రం కొన్ని షార్ట్స్ అయితే తీయాల్సింది ఉంది. సో నైట్ టైంలో ఇంకొన్ని షార్ట్స్ అయితే తీసి రేపు పొద్దున కానీ లేకపోతే ఈరోజు నైట్ కానీ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తాను. సో ప్రస్తుతానికి X60 Pro Plusకి సంబంధించి వీడియోని అయితే మీకు కంటిన్యూ చేయండి. కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్స్ ఉంటాయి. సో అవి మనకి సెల్ పాయింట్ వాళ్ళ యొక్క స్టోర్ నెంబర్స్ అనమాట. సో ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం X60 Pro Plus కానీ X60 సిరీస్ని వాళ్ళు కొంచెం డిస్కౌంట్స్తో మంచి ఆఫర్స్తో ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద నెంబర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో అంతకంటే ముందు నా ఫేస్ని కనుక కొత్తగా చూసినట్లయితే మాత్రం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్కి మీ లైక్స్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. సో లైక్ చేస్తారని భావిస్తూ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఇది ఒకసారి మనం వివో X50 Pro Plusకి సంబంధించి మొబైల్ ఫోన్ చూసుకున్నట్లయితే, సో ప్రస్తుతానికి ఎందుకు దీన్ని అన్బాక్స్ చేయట్లేదు అనుకుంటే మాత్రం రొటీన్ కంటెంట్స్ వస్తున్నాయి గైస్. కాకపోతే 55W ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తారు, ఇయర్ ఫోన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ మనకి కేస్ అయితే మిస్ చేశారనమాట. అండ్ పైన మీకు టైం లైన్ ఇస్తాను చూడండి, 7 minutes ఉంది. ఇంకా 7 minutesలో మీకు కరెక్ట్గా నార్మల్ టైం లైన్ చూసుకుంటే 9 minutes 20 secondsకి మీకు కెమెరా శాంపుల్స్ ఉన్నాయి. సో కెమెరా శాంపుల్స్ని మాత్రం మిస్ అవ్వమాకండి. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో పవర్ని అయితే ఆన్ చేస్తున్నాను. సో ఫోన్ అయితే మనకి బూట్ అయింది. వివో 5G అని చెప్పి కనబడుతుంది, పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని మనకి ఇక్కడ రాస్తుంది. అండ్ ఫోన్ యొక్క ఫిజికల్ ఓవర్ చూసుకున్నట్లయితే 6.5 inch స్క్రీన్తో మనకి సూపర్ AMOLED స్క్రీన్తో మనకి దీన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి కర్వ్డ్ గ్లాస్తో వస్తుంది. అండ్ 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ టాప్లో చూసుకున్నట్లయితే ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అని రాస్తుంది. అండ్ సెకండ్ హ్యాండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. 2 యాంటెనా బ్యాండ్స్ అయితే మనకి టాప్లో కనబడుతున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే క్వాడ్ కెమెరా సెటప్ కనబడుతుంది. 50 MP ప్లస్ 48 MP ప్లస్ 32 ప్లస్ 8 MP మనకి మంచి క్వాడ్ కెమెరా సెటప్ అయితే కనబడుతుంది. జైస్ పార్ట్నర్షిప్ కనబడుతుంది. అండ్ బాటంలో చూసుకున్నట్లయితే మనకి వివో బ్రాండింగ్ అయితే ఉంది. కంప్లీట్ జెన్యూన్ లెదర్ని అయితే వీళ్ళు యూస్ చేయడం జరిగింది. అండ్ మనకి సైడ్స్ చూసుకున్నట్లయితే ఒకసారి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్స్ కనబడుతున్నాయి. అండ్ నెక్స్ట్ మనకి పవర్ రాకర్ కనబడుతుంది. ఒక యాంటెనా బ్యాండ్ అయితే ఉంది. కంప్లీట్లీ ప్రీమియం రిచ్తో మనకి మెటల్ ఫినిష్తో మనకి కంప్లీట్ ప్రీమియం అయితే ఉంది ఫోన్ అయితే. ఆబ్వియస్లీ ఇది మనకి ఫ్లాగ్షిప్ డివైస్ కాబట్టి. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 2 యాంటెనా బ్యాండ్స్ కనబడుతున్నాయి. అండ్ ప్లెయిన్గా ఉంది, ఎటువంటి గూగుల్ అసిస్టెంట్ కానీ ఇట్లాంటి బటన్స్ ఏం లేకుండా ప్లెయిన్గా అయితే లీవ్ చేశారు. అండ్ బాటమ్ చూసుకున్నట్లయితే 3.5 హెడ్ ఫోన్ జాక్ని రిమూవ్ చేశారు. సిమ్ కార్డ్ ట్రే ఉంది. అండ్ నెక్స్ట్ Type-C పోర్ట్ ఉంది. మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ ఉంది. అండ్ స్పీకర్ గ్రిల్ కనబడుతుంది. ఫోన్ యొక్క ఫిజికల్ వ్యూ చూసుకున్నట్లయితే అండ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది మనకి 6.56 inch స్క్రీన్తో FHD ప్లస్ AMOLED స్క్రీన్తో వస్తుంది ఫ్రెండ్స్. 398 ppi వరకు మనకి డెన్సిటీ అయితే ఉంటుంది. 92.7% స్క్రీన్ టు బాడీ రేషియోని ప్రొవైడ్ చేస్తున్నారు. 120 Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది. 240 Hz వరకు మనకి టచ్ శాంప్లింగ్ రేట్ని అయితే ఇస్తున్నారు. స్కాట్ సెన్సేషన్ UP డిస్ప్లే ప్రొటెక్షన్తో వస్తుంది, కార్నింగ్తో కాదు. ర్యామ్ చూసుకున్నట్లయితే 12GB ఆఫ్ ర్యామ్, 256GB వరకు మనకి ఇంటర్నల్ స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా, 48 MP ప్లస్ 32 MP ప్లస్ 8 MP సెటప్తో వస్తుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసుకున్నట్లయితే 32 MP సింగిల్ కెమెరా. స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్తో వస్తుంది. Adreno 660 GPUతో వస్తుంది. అండ్ బ్యాటరీ 4200 mAh బ్యాటరీ ఉంటుంది. 55W ఛార్జింగ్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫన్ టచ్ OS 11 బేస్డ్ ఆన్ Android 11. అండ్ సార్ వాల్యూ చూసుకున్నట్లయితే హెడ్ సార్ వాల్యూ 0.8 W/kg ఉంటుంది. అండ్ 0.47 W/kg వరకు మనకి బాడీ సార్ వాల్యూ ఉంటుంది. అండ్ ఫోన్ యొక్క వెయిట్ చూసుకున్నట్లయితే 191 grams వరకు మనకి స్లీక్ అండ్ స్లిమ్ ఫోన్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి ఫ్రెండ్స్ ఒకసారి మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ ఒకసారి మనకి ఫోన్ అయితే బూటప్ అయిపోయింది. అండ్ ఇంటర్నల్గా చూసుకున్నట్లయితే మనకి ఫోన్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే ఒక కంప్లీట్ ఫ్లాగ్షిప్ డివైస్ని చేతిలో పట్టుకున్నట్లు మనకైతే అర్థమవుతుంది. అసలు ఆ టచ్ శాంప్లింగ్ రేట్ కానివ్వండి, అండ్ మనకి వచ్చే ఈ ఫ్రీక్వెన్సీ రీఫ్రెష్ రేట్ చూసుకున్నా సరే చాలా అంటే చాలా క్విక్గా ఉంది. సో ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మనకి చాలా అంటే చాలా బాగుంది. ఇది అడాప్టివ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కాదు, మనకి పర్మనెంట్ అంటే మనకి డెడికేటెడ్ 120 Hzకి సంబంధించి రిఫ్రెష్ రేట్ అనమాట, అడాప్టివ్ అయితే కాదు. ప్రస్తుతానికి ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఫోన్ యొక్క ఇంటర్నల్ అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్ అండ్ లీగల్ ఇన్ఫర్మేషన్స్ని ఒకసారి తెలుసుకుందాం. సో అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్లయితే మనకి ఫన్ టచ్ OS 11 మీద ఉంది. అండ్ స్నాప్డ్రాగన్ 888 అని రాస్తుంది. 12GB ర్యామ్, Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్. అండ్ ఒకసారి సెక్యూరిటీ ప్యాచ్ కూడా మనం ఒకసారి చెక్ చేయాలి.
సో 256 GB ఇంటర్నల్ కనబడుతుంది. అండ్ సెక్యూరిటీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ మీద రన్ అవుతుంది. ప్రస్తుతానికి అప్డేట్ అయితే చెక్ చేశాను, మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అయితే మనకి ఇంకా రాలేదు. అండ్ ఒకసారి మనం స్టోరేజ్ చూసుకున్నట్లయితే 19 GB యూజ్డ్ అయి ఉంది 256 GBలో. అంటే మనకి దగ్గర 230 GB వరకు 236 GB వరకు మనకి ఫ్రీ ఆఫ్ స్పేస్ అయితే వస్తుంది. అండ్ 12 GBలో 3.4 GB ర్యామ్ అయితే మనకి యూజ్ చేశారు. 3 GB వరకు మనం ఇంటర్నల్ మెమరీలోంచి ర్యామ్కి అయితే మనం దీంట్లో కేటాయించవచ్చు అనమాట. సో 256 GBలో ఒక 3 GB అయితే మనకి అటువైపుకి వెళ్ళిపోతుంది. అండ్ 12 GB ర్యామ్ కాస్త 12+3 అంటే 15 GB ర్యామ్ మనం యూజ్ చేసుకోవచ్చు. మీరు ఆ 3 GB ర్యామ్ని యూజ్ చేసినప్పుడు వెంటనే మనకి యూజ్డ్ స్టోరేజ్లో 22.68 GB వరకు మనకి కనబడుతుంది. అండ్ ర్యామ్ చూసుకున్నట్లయితే 3.16 GB మాత్రమే యూజ్ అయినట్లు కనబడుతుంది. మీకు ఈ రకంగా మీరు ఒకవేళ చేంజ్ చేసుకునేటప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా ఫోన్ అయితే ఒకసారి మనకి రీస్టార్ట్ అయితే అవుతుంది. మీరైతే టెన్షన్ అయితే పడమాకండి. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం డైనమిక్ ఎఫెక్ట్స్ చూసుకున్నట్లయితే మనకి AMOLED డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. ఆల్వేస్ ఆన్ డిస్ప్లేకి సంబంధించి సెట్టింగ్స్. సో ఈ సెట్టింగ్స్ చూసుకున్నట్లయితే మనకి చాలా మోడ్స్ అయితే తీసుకొచ్చారు ఈసారి ఫంటచ్ OS 11లో మనకి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పర్సనలైజేషన్ కానివ్వండి, అండ్ నెక్స్ట్ ఇచ్చే క్లాక్ స్టైల్స్లో కానివ్వండి, చాలా మోడ్స్ అయితే ఉన్నాయి. సో ఈసారి మాత్రం నాకు ఉన్న అన్నింటిలో కల్లా ఈ ఫోన్లో మాత్రమే నాకు చాలా బాగా నచ్చింది. సో పర్సనలైజ్లో చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడున్న రెడ్ కలర్ ఈ థీమ్ చూసారా, మనకి ఒక గేమింగ్ ఎక్స్పీరియన్స్ లాగా అయితే మనకి కనబడుతుంది. సో ప్రస్తుతానికి దీన్ని అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత మనకి ఈ రకంగా అయితే అపేర్ అవుతుంది. అండ్ దీని యొక్క ఇంటెన్సిటీని కూడా మనం ఒకసారి మాన్యువల్గా అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ ఒకసారి మనం బ్యాక్ వచ్చేద్దాం. సో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్ కానివ్వండి, వీటికి సంబంధించి ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ప్రస్తుతానికి డైనమిక్ ఎఫెక్ట్స్లోనే మనకి ఇంకొక మోడ్స్ ఏంటంటే, సో మీరు ఒకవేళ కింద థంబ్ ఇంప్రెషన్ ఎక్కడైతే మీరు ఫింగర్ ప్రింట్ పెడతారో, సో ఈ థంబ్ ఇంప్రెషన్స్లో కూడా ఒక 2-3 టైప్స్ ఆఫ్ యానిమేషన్స్ని అయితే వీళ్ళు యాడ్ చేశారు. సో అవి కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఫింగర్ ప్రింట్ ఎన్రోల్మెంట్ అప్పుడు మాత్రం, సో ఇప్పుడు దాకా నేను యూస్ చేసిన డివైస్లో చాలా చక్కగా తీసుకొని, చాలా క్విక్గా, చాలా యాక్యురేట్గా తీసుకున్న డివైస్ వివో X60 Pro Plus అని చెప్పని కూడా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి సంబంధించి మనం సో ఈ ఫేస్ ఎన్రోల్మెంట్ కూడా ఇచ్చేద్దాం. సో ఫేస్ ఎన్రోల్మెంట్ కూడా అంతే మనకి చాలా బాగుంది, చాలా క్విక్గా తీసుకుంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకో విషయం ఏంటంటే, మీరు మాస్క్ యూజ్ చేసినప్పుడు కూడా అంతే, మాస్క్ మీరు రిమూవ్ చేయాల్సిన అవసరమే లేదు. మీరు కళ్ళు పెట్టి చూసినా సరే నార్మల్ మీ కంటిని బట్టి ఇదైతే మనకి అన్లాక్ అయితే చేస్తుంది. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో అక్కడ నేను మాస్క్ అయితే ధరించి ఉన్నాను. సో మాస్క్ అయితే రిమూవ్ చేయట్లేదు, జస్ట్ నా కళ్ళతో ఇదైతే మనకి అన్లాక్ అయితే చేస్తుంది. కళ్ళకి అడ్డం పెడితే మాత్రం అన్లాక్ అయితే చేయట్లేదు. కళ్ళకి ఏదైనా అడ్డం లేకపోతే మాత్రమే ఇదైతే అన్లాక్ అయితే చేస్తుంది. సో చాలా మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా యానిమేషన్స్ సో పెద్దగా అగ్లీగా లేకుండా మనకి సింపుల్గా ఉంది. యానిమేషన్ కూడా మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో డైనమిక్ ఎఫెక్ట్స్ పరంగా మాత్రం చాలా బాగున్నాయి. ఒకసారి స్క్రీన్ క్వాలిటీ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియోని రికార్డ్ చేస్తాను ఇప్పుడు. సో అది ఫ్రెండ్స్, ఒకసారి స్క్రీన్ గురించి చూసుకున్నట్లయితే స్క్రీన్ క్వాలిటీ అండ్ నెక్స్ట్ సౌండ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే, అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది వైడ్ 1 L1 సపోర్ట్తో వస్తుంది. అంటే OTT ప్లాట్ఫామ్స్లో మీరు HD కంటెంట్ స్ట్రీమ్ చేయొచ్చు. అండ్ సెన్సర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రతి ఒక్క సెన్సార్ని మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎటువంటి సెన్సర్స్ని వీళ్ళైతే స్కిప్ చేయలేదు, ఇంక్లూడింగ్ అన్ని సెన్సర్స్ అయితే వచ్చాయి, ఒక FM రేడియో తప్ప. అండ్ ఒకసారి మనం పేపర్స్ని చెక్ చేసినట్లయితే మనకి స్టాటిక్ వాల్ పేపర్స్ అండ్ లైవ్ వాల్ పేపర్స్ ఈసారి X60 సిరీస్లో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇది మనకి X60కి సంబంధించి లైవ్ వాల్ పేపర్ అయితే, ఇందాకటి వరకు పెట్టున్నది మాత్రం X50 సిరీస్కి సంబంధించి వాల్ పేపర్ అనమాట. సో వాల్ పేపర్స్ విషయంలో కూడా చాలా ఇన్నోవేటివ్గా థింక్ చేసి చాలా మంచి డిజైన్స్ని అయితే మనకి ప్రొవైడ్ చేసిందని చెప్పుకోవచ్చు వివో వచ్చేసరికి. సో ఈసారి మాత్రం మేజర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే జరిగినాయి. కాకపోతే ఈ బ్లోట్వేరే కొంచెం హెవీ బ్లోట్వేర్ అయితే ఉంది. అన్ని పనికిరాని యాప్స్ అయితే అన్ని చాలా ఎక్కువ ఇచ్చేసారు. సో వాటిని అయితే మీరు కావాలనుకుంటే అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కెమెరా శాంపిల్స్ని ఒకసారి చెక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినట్లయితే మనం వివో P60 Pro Plus నుంచి రికార్డ్ చేస్తున్నాం. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. సో కరెక్ట్గా నా చెయ్యి ఎంత దూరం ఉందో సో అంత డిస్టెన్స్లో అయితే వీడియో అనేది మీకు రికార్డ్ అవుతుంది. అండ్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో అనేది రికార్డ్ అవుతుంది. సో స్టెబిలైజేషన్ కూడా ఒకసారి చెక్ చేయండి. నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి గింబల్ కెమెరా లాంటి కెమెరాస్ అయితే మనకి ఏమీ లేవు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో విషయం ఏంటంటే మనకి ఇక్కడ వాయిస్కి సంబంధించి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంది. సో ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ డిజేబుల్డ్ అని చెప్పి మనకు వస్తుంది. ఇప్పుడు దాకా నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లో అయితే ఉంది. సో ఇప్పుడు మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉంది. సో ఇప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఎటువంటి నాయిస్ రిడక్షన్ అయితే ఉండదు. మీకు డైరెక్ట్గా ప్లెయిన్గా వాయిస్ ఏ రకంగా అయితే వస్తుందో అదే రకంగా వాయిస్ అయితే మీకు రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ మీకు నాయిస్ రికార్డింగ్ అయితే నాయిస్ రిడక్షన్ అయితే ఎనేబుల్ అయినట్లు మనకైతే చూపిస్తుంది. సో ఇది సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినట్లయితే మనం వివో V60 Pro Plus నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి మూవీ ఫ్రేమ్లో అయితే నేను రికార్డ్ చేస్తున్నాను. పైన కింద మీకు టాప్ అండ్ బాటంలో బార్స్ అయితే వస్తాయి.
సో ఇప్పుడు నాయిస్ రిడక్షన్ అయితే యాక్టివ్లో ఉంది అండ్ ఇప్పుడు నాయిస్ రిడక్షన్ అయితే ఆఫ్ చేశాను. సో మీరు ఒకసారి వాయిస్ని అయితే చెక్ చేసుకోవచ్చు. మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఒకసారి నడుస్తాను, స్టెబిలైజేషన్ కూడా చెక్ చేయొచ్చు మీకు ఏ రకంగా ఉందనేది. సో ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మనకి గింబల్ మోడ్స్ అయితే ఏమీ లేదు. సో నార్మల్గా స్టెబిలైజేషన్ అయితే ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినట్లయితే వివో X60 Pro Plus నుంచి రికార్డ్ చేస్తున్నాను. రేర్ సైడ్ కెమెరాని యూస్ చేసి 4Kలో 60 FPS రికార్డ్ అవుతుంది. మనకి టైం రెస్ట్రిక్షన్ అయితే ఉంది దీంట్లో. సో ఎన్ని సెకండ్స్ అనేది నేను ఒకసారి మళ్ళీ మీకు కింద స్క్రోల్ చేస్తాను. సో ప్రస్తుతానికి అయితే మనం 4Kలో 60 FPS రికార్డ్ చేస్తాను. మెయిన్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. అండ్ నడుస్తాను, ఒకసారి స్టెబిలైజేషన్ కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో ఈ షాట్ వచ్చేసరికి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని యూస్ చేసి తీసాను, ఎటువంటి మోడ్స్ లేకుండా. అండ్ ఇది వచ్చేసరికి స్పోర్ట్స్ మోడ్ 1x జూమ్లో మనకి స్పోర్ట్స్ మోడ్ అనమాట. ఇది రన్నింగ్లో ఉన్న ఆబ్జెక్ట్. ఇది కూడా అంతే, వాళ్ళు వెళ్తుంటే 2x జూమ్లో స్పోర్ట్స్ మోడ్లో తీసాను, ఎటువంటి బ్లర్ ఎఫెక్ట్ లేకుండా మనకి క్యాప్చర్ అయింది. అండ్ ఇది దూరంలో ఉన్న మనిషిని 5xలో స్పోర్ట్స్ మోడ్ యూస్ చేసి తీసాను, చాలా అంటే చాలా చక్కగా వచ్చింది. అండ్ ఇది ఫ్రంట్ కెమెరా వైడ్ యాంగిల్ షాట్ అనమాట. అండ్ ఈ షాట్ వచ్చేసరికి రేర్ సైడ్ కెమెరా వైడ్ యాంగిల్లో 3x వరకు జూమ్ చేసి తీసాము. అండ్ నెక్స్ట్ ఈ షాట్ చూసుకున్నట్లయితే 100 మెగాపిక్సెల్ అల్ట్రా రెజల్యూషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ షాట్ చూసుకున్నట్లయితే 50 మెగాపిక్సెల్లో హై రెజల్యూషన్ షాట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ షాట్ చూసుకున్నట్లయితే మ్యాక్రో షాట్ అని చెప్పుకోవచ్చు. మనకి చాలా అంటే చాలా చక్కగా ఉన్నాయి డీటెయిల్స్ వచ్చేసరికి. అండ్ ఇది చూసుకున్నట్లయితే HDRలో లైవ్ ఫోకస్లో తీసిన షాట్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ కొన్ని కెమెరా శాంపిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే. సో ఇది ఇవాళ మన వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, తప్పకుండా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో దిస్ ఈజ్ యువర్ కన్నా అండ్ ఫర్ షోర్ ఇస్ ఇన్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్.